to Jesus tonight. 35 years he could not walk. Now he is walking. Your sorrow can turn into joy. Today we are going to meditate upon the power of God's compassion. ఈ రోజు దేవుని యొక్క కనికరానికి ఉన్నటువంటి శక్తిని గురించి ధ్యానం Shall we చేసుకోబోతున్నాం. read Lamentation chapter 3 and verse 22? విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే, Through the Lord's mercies we are not consumed, because his compassions fail not. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. Because of the compassions of our Lord we are not consumed. మన దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాకున్న My వారము. precious brothers and sisters, నా అమూల్యమైన సహోదర సహోదరులారా, his compassions fail not. ఆయన వాత్సల్యత నిర్మూలము కాకున్నది. Who is going to consume us? ఎవరు మనలను నిర్మూలన 1 చేయగలరు? Peter 5:8 the Bible పేతురు says, రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ తెలియజేస్తున్నది, be careful about your adversary the devil. నిబ్బరమైన బుద్ధి గలవార ఇండుడి, మీ విరోధి అయిన అపవాది Like a roaring lion, he is moving here and there to find out people whom he can swallow. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. On the 21st May 1986, 1986వ సంవత్సరం మే మాసం 21వ తారీఖున I was going in a car. నేను కారులో ప్రయాణం చేస్తున్నాను. I was going to the airport to catch the morning flight at 6 o'clock. ఉదయాన 6 గంటలకి విమానం అందుకోవడం కోసమై నేను విమానాశ్రయానికి వెళుతూ ఉన్నాను. My wife and my nephew came with me. నేను, నా సతీమణి, మాతో కూడా మా నెఫ్యూ కూడా వచ్చాడు. Last moment my precious daughter Angel, who was 17 years old, jumped into the car. చివరి క్షణములో 17 వయస్సులో ఉన్నటువంటి నా ప్రియ కుమార్తె ఏంజెల్ మా కారులోనికి ప్రవేశించింది. She said, "Daddy, I have a holiday now. డాడీ, ఈ రోజు నాకు హాలిడే, Let me also come. నేను కూడా నీతో కూడా వస్తాను. I want to see the college you are building. మీరు నిర్మాణం చేసేటువంటి కళాశాల నేను కూడా I చూడాలి. never seen it, Daddy. నేను ఎప్పుడు కూడా చూడలేదు నాన్నగారు. I didn't know what to do. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. I took her in ఆమెను తీసుకువెళ్ళాను. and we drove off. మేము పయనించాం. Within 15 minutes, 15 నిమిషాల a లోపు bus came and hit us headlong. ఓ బస్సు మాకు నేరుగా వచ్చి మమ్మల్ని ఢీకొన్నది. I never knew what has happened. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. Because even at that time I was closing my eyes and I was praying. ఎందుకనగా ఆ సమయంలో కూడా నేను కళ్ళు మూసుకొని ప్రార్థన When చేస్తున్నాను. I opened my eyes, నేను కళ్ళు తెరిచి the చూశాను. whole car was smashed. ఆ కార్ అంతా కూడా నాశనం I అయిపోయింది. saw my daughter Angel lying on my shoulder. నా ప్రియ కుమార్తె ఏంజెల్ నా భుజాల మీద పడుకొని ఉండడం నేను చూశాను. I never realized there was an accident. నేను ప్రమాదమైందని ఏమాత్రం కూడా I గ్రహించలేదు. could not realize anything. ఏమి కూడా నాకు గ్రహింపుకు I రాలేదు. looked at Angel. నేను ఏంజెల్ వైపు Her చూశాను. name was Evangeline. ఆమె పేరు ఇవాంజెలిన్. We used to call her as Angel. ఆమెను ఏంజెల్ అని పిలుస్తాను. Oh, I loved her. నేను ఆమెను ప్రేమిస్తాను. Every day 50 times I would kiss her. ప్రతిరోజు 50 సార్లు ఆమెను ముద్దెట్టుకుంటాను. Oh, she would be all the time hanging around my neck. ఎల్లప్పుడు చూడు ఆమె నా మెడ చుట్టూనే ఉంటుండేది. Without realizing anything as to what has happened, ఏం జరిగిందో అసలు నాకు ఏమీ కూడా అర్థం కాలేదు. I looked at her. నేను ఆ వైపును చూశాను. I said, Angel, నేను అన్నాను, ఏంజెల్ get up. లేమ్మా, Angel, ఏంజెల్ get up. లేమ్మా, Angel, ఏంజెల్ get up. లేమ్మా. Angel never got up. ఏంజెల్ మరి ఎప్పుడు కూడా లేవలేకపోయింది. She died. ఆమె మరణించారు. She died. ఆమె మరణించారు. She was taken to one hospital. ఆమె హాస్పిటల్కి We were తరలించబడ్డారు. in another hospital. మేము మరో హాస్పిటల్కి తరలించబడ్డాం. They were telling me all the time, వారి విషయం oh, తెలియచేస్తున్నారు. Angel is being treated in another place. ఓ మరో హాస్పిటల్లో ఏంజెల్ కి ట్రీట్మెంట్ ఇస్తున్న సెలవిచ్చారు. 1 week, एक सप्ताह हो गया. ఒక వారం గతించింది. I was taken home. నేను గృహానికి తీసుకురాబడ్డాను. The vicar general of the Catholic Church came, కేథలిక్ చర్చిలో ఉన్నటువంటి వికార్ జనరల్ గారు వచ్చారు. the man of God, దైవజనుడు, and the head of the Apostolic Christian Assembly came. అపోస్టలిక్ క్రిస్టియన్ అసెంబ్లీ బోధకులు కూడా వచ్చారు. Both of them took me home. వారందరూ నన్ను గృహానికి తీసుకుని వెళ్ళారు. When I entered the room, నేను గదిలోనికి I saw the ప్రవేశించినప్పుడు dead body of my daughter. నా కుమార్తె యొక్క మృతదేహాన్ని చూశాను. It broke my heart. నా హృదయాన్ని బ్రద్దలు చేసింది. Fell upon her body. ఆ యొక్క శరీరాన్ని చూశాను. And I cried. నేను విలపించాను, Angel, ఏంజెల్ where did you go? నీవెక్కడికి వెళ్ళావా? Where did you go? నీవెక్కడికి వెళ్ళావా? Why should you die? నీవెందుకు మరణించావు? My son came in. నా ప్రియ కుమారుడు నా ఎదురు He said, అతను అన్నాడు, he looked at the pastor. నేను పాస్టర్ వైపు చూస్తాను. Pastor, పాస్టర్, please ask my
sister to come back. మా ప్రియ సహోదరి తిరిగి రావడానికి సాయం Let her చేయండి. come back. తిరిగి ఆమె రావాలి Please. దయచేసి. And the pastor began to cry. పాస్టర్ కూడా నాతో కూడా He said, విలిపించారు. angel, వారు ఏంజెల్ come back. తిరిగి రామ్మా. Angel, ఏంజెల్ come back. తిరిగి రామ్మా. 7 days she was kept in the hospital in the mortuary. 7 రోజులు హాస్పిటల్లో మార్చురీలో ఉంచారు. Every day my son would receive a telegram. ప్రతిరోజు కూడా మా కుమారునికి టెలిగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. Don't worry, angel. ఏంజెల్ దిగులు పడకు. We are all praying that God will raise her up. దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తుచున్నాడని మేము ప్రార్థిస్తున్నాము. Every day some saint of God will come. ప్రతిరోజు ఏదో ఒక పరిశుద్ధుడు మా యొద్దకు వచ్చి And my son will take them to the mortuary. మా కుమారుడు మార్చురీ యొద్దకు వారిని తీసుకుని వెళతాడు. And they will pray. వారు ప్రార్థిస్తారు. Lord, send angel back. దేవా ఏంజెల్ తిరిగి పంపించండి. Your son is a servant of ఈ God. నీ ప్రియ కుమారుడు నీ సేవకుడై ఉన్నాడు. Dinakaran is a servant of God. దినకరన్ దేవుని సేవకుడు. Serving you so faithfully. అతడు నీకెంతో నమ్మకంగా పనిచేశాడు. This should not happen to him. ఇతనికి ఇలా సంభవించరాదు. This should not happen to him. ఇతనికి ఇలా సంభవించరాదు. Raise her up. ఆమెను పైకి Every లేవనెత్తండి. day somebody or other would come and cry. ఎవరో ఒకరు వచ్చి అనుదినము ఏడుస్తూ My ఉంటారు. son would watch them. నా ప్రియ కుమారుడు దాన్ని చూస్తున్నాడు. And he would cry. అతను కూడా ఏడుస్తూ ఉన్నాడు. And the evening would come. సాయంకాలం వస్తున్నది. He will come to the hospital. వారు హాస్పిటల్కి వస్తారు. I will ask him, వారిని అడుగుతాను, Paul, పాల్ how is Angel? ఏంజెల్ ఎలా ఉన్నారు? He will smile. ఆయన నవ్వుతాడు. Angel is being taken care of by the government hospital. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంజెల్ వారు జాగ్రత్త వహిస్తూ ఉంటారు. Every day the chief minister would phone up. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి ఫోన్ చేస్తూ ఉంటారు. How is brother Dinakaran? సహోదరులు దినకరన్ గారు ఎలా ఉన్నారు? Can I bring some medicines for him from abroad? విదేశాల నుంచి నేను కొన్ని మందులు తీసుకురావచ్చునా? Can I bring some medicines for him? తన కోసమే మందులు తీసుకురావచ్చునా? Both my hands are broken. నా 2 చేతులు కూడా విరిగిపోయాయి. My wife's neck was broken. నా సతీమణి యొక్క మెడ విరిగిపోయింది. Great agony. ఎంతో గొప్ప వేదన. Every day the ministers will come and sit there for hours together. ఎంతో మంది మంత్రులు మా యొద్దకు వచ్చి గంటల తరబడి కూర్చునేటువంటి వారు. But nobody told me that my daughter is dead. అయితే ఎవరు కూడా నా కుమార్తె చనిపోయిందని చెప్పలేదు. So when I saw her, ఎప్పుడైతే ఆమెను చూశాను, my heart was broken. నా హృదయం బ్రతలైపోయింది. Finally her time to be buried came. చివరిగా ఆమె మృతదేహాన్ని పాతిపెట్టే సమయం ఆసన్నమైంది. Throughout the streets through which her body was taken, ఆమె యొక్క మృతదేహాన్ని తీసుకుని వెళ్ళేటువంటి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో police came and took her body. పోలీసులు వచ్చి ఆమె యొక్క శరీరాన్ని తీసుకుని పోతున్నారు. Both sides people lined up. ఇరువైపులా ప్రజలు అలాగునని నిల్చుని ఉన్నారు. And they cried, వారు విలపిస్తున్నారు, there goes Angel. ఏంజెల్ ఎక్కడికి వెళ్ళిపోతున్నది? There goes brother Dinakaran's daughter. సహోదరి దినకరన్ యొక్క కుమార్తె ఎక్కడికి వెళుతున్నది? Everyone cried. ప్రతి ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. Everywhere the policemen got down and they saluted her. ప్రతి ఒక్కొక్కరు కూడా దిగి పోలీస్ వ్యక్తులందరూ కూడా సల్యూట్ చేస్తూ ఉన్నారు. When I went to the graveyard, నేను సమాధి వద్దకు వెళ్ళినప్పుడు we could not enter the మేము graveyard. సమాధిలోనికి ప్రవేశించలేకపోయాం. It was full of people. ఎందుకనగా జన సమూహంతో People నింపబడింది. of all backgrounds were there. ఎక్కడ చూసినా జన సమూహంతో నింపబడి ఉన్నది. People are sitting on the treetops also. ప్రజలందరూ కూడా చెట్ల మీద కూర్చొని ఉన్నారు. Finally the police got us in. చివరిగా పోలీసు వారు లోపలికి ప్రవేశించి When they lowered my daughter's body, మా కుమార్తె యొక్క మృతదేహాన్ని పాతి పెట్టడానికి వారు సహాయం చేశారు. one old lady ఓ వృద్ధురాలు came and said like this, ఆమె వచ్చి ఇలాగున సెలవిచ్చారు, Dinakaran, దినకరన్, should this happen to you? ఇది నీకు ఇలాగున జరుగుతున్నదా? Dinakaran, దినకరన్, should this happen to ఇది you? నీకు ఇలాగున జరగవలసినదా? And the whole crowd began to cry. జన సమూహం అంతా ఏడుస్తూ ఉన్నారు. Dinakaran, దినకరన్, should this happen to you? ఇది నీకు ఎలా సంభవించింది? You are crying for millions of people. నీవు లక్షలాది మంది కోసమై విలపిస్తూ ఉన్నావు. Because of you, we are all alive today. ఈ రోజు మీ నిమిత్తమై మేము జీవిస్తూ Why ఉన్నాము. should this happen to you? ఎందుకు నీకు ఇలా సంభవించింది? Dinakaran, దినకరన్, why should this happen to you? ఎందుకు మీకు ఇలా సంభవించింది? We buried her. మేము ఆమెను పాతిపెట్టి 6 weeks we were crying. 6 వారములు ఈ విధంగా మేము విలపించాం. 6 weeks we were crying. 6 వారములు ఈ విధంగా విలపించాం. Night and day we were crying. రాత్రింబగళ్ళు ఈ విధంగా విలపించాము. I used to go to the bathroom, నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు close the door behind my back, నేను నా వెనుకున్నటువంటి తలుపులు మూసివేసుకొని and open all the taps. ట్యాప్స్లన్నీ కూడా తెరిచిపెట్టి The water will gush out with a big noise. గట్టి శబ్దముతో ఆ నీరు బయటకు వస్తున్నప్పుడు And I will cry out, నేను ఏడుస్తాను, Angel, ఏంజెల్, where are you? ఎక్కడికి వెళ్ళావు? Why have you gone? ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు? Why you left your daddy and gone? డాడీని ఒంటరిగా చేసి వెళ్ళిపోయావే. Cried and cried. ఏడుస్తూనే 6 weeks we cried. 6 వారములు ఈ విధంగా విలపించాం. One day, ఒక రోజు as we were praying,
మేము ప్రార్థన the చేస్తున్నప్పుడు Holy Spirit came. పరిశుద్ధ ఆత్మ దేవుడు Family ప్రత్యక్షమయ్యాడు. prayer. ఉదయకాల కుటుంబ ఆరాధన సమయం And the Holy Spirit came పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. and filled us to overflowing capacity. ఆయన మమ్మల్ని కొలత లేకుండా నింపాడు. Filled us to overflowing capacity. ఆయన మమ్ములను కొలత లేకుండా And a నింపాడు. great peace came. గొప్ప శాంతి మాలోనికి And ప్రవేశించింది. we heard the voice of God. మేము దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాం. The voice said, ఆ యొక్క స్వరము సెలవిస్తున్నది, I am also weeping with you. మీతో కూడా కలిసి నేను విలపిస్తూ ఉన్నాను. Your daughter is with me. నీ కుమార్తె నాతో కూడా ఉన్నది. But I have said this in heaven నేను పరలోకములో ఈ విషయాన్ని తెలియచేశాను. before the angels of God దేవుని యొక్క దూతల ఎదుట, and Satan himself. అపవాది ఎదుట కూడా I have said, నేను సెలవిచ్చాను. in కూడా spite of this great loss, ఇంత గొప్ప నష్టములో కూడా you will still preach my gospel. ఇంకను నీవు నా సువార్తను ప్రకటించెదవు అని నేను సెలవిచ్చాను. Let me confess to you. నేను మీతో కూడా పశ్చాత్తాపడుతూ ఉన్నాను. Within these 6 weeks, so many times I told my wife, why should this happen to me? ఈ 6 వారాల వ్యవధిలో కూడా నా యొక్క సతీమణితో మనకెందుకు ఇలా సంభవించిందని సంభాషించాను. Thousands of people wrote to me to console me. వేలాది మంది నన్ను ఓదార్చడం కోసమే వారు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. Many servants of God came to see me. చాలా మంది దైవజనులు నన్ను చూడడానికి వస్తూ ఉన్నారు. I told them, వారితో చెబుతాను, how am I going to preach about Jesus hereafter? ఇక పైన ప్రభువైన యేసుని గురించి నేను ఏ విధంగా How ప్రకటించగలను? am I going to say that God is good? దేవుడు మంచివాడని ఇకపై నేను ఏ విధంగా చెప్పగలను? That day, ఆ రోజు this question came before me from heaven. పరలోకము నుండి ఈ యొక్క ప్రశ్న నా ముందుకు వచ్చింది. Before the angels of God. దేవుని దూతల ఎదుట, Before the devil himself. అపవాది అయినటువంటి సాతాను ఎదుట I have said that you will still preach my gospel in spite of this tragedy. ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులో కూడా నీవు ఇంకా నా సువార్తను ప్రకటించదవని సెలవిచ్చాడు. Will you put me to shame? నన్ను సిగ్గుపరుస్తావా? Will you make me put my head down in shame? నన్ను సిగ్గుతో తలదించుకోలా చేస్తావా? We heard the voice of Christ. నేను క్రీస్తు యొక్క స్వరాన్ని విన్నాను. With one accord we cried out. ఒకే మనస్సుతో మేము విలపించాము. Through the consolation of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మయందలి ఆదరణ ద్వారా, Lord, we will never let you down. దేవా మేము మిమ్మును సిగ్గుపరచము. We never said it in our strength. మా బలంతో మేము అలా చెప్పలేదు. But the Holy Spirit enabled us to say that. పరిశుద్ధాత్మని యందలి బలము ద్వారానే మేము అలా And the చెప్పగలిగాం. great peace came. గొప్ప సమాధానం మాలోనికి వచ్చింది. And within a short while we began to preach again. కొద్ది రోజులుగానే మేము ప్రసంగించడం ప్రారంభించాము. Presence of God came. దేవుని యొక్క సాన్నిధ్యం వచ్చింది. Same miracle. అదే అద్భుతాలు, Same anointing. అదే అభిషేకం, Same power. అదే శక్తి. God encouraged us. దేవుడు మమ్మను ప్రోత్సాహపరిచాడు. 3 years later, 3 సంవత్సరాల తరువాత the pastors spotted out a girl for my son. నా ప్రియ కుమారునికి ఓ మంచి అమ్మాయిని పాస్టర్లందరూ కూడా చూపించారు. With much prayer, all the pastors were searching for the girl. చాలా మంది పాస్టర్ గారి యొక్క ప్రార్థన ద్వారానే వివాహం కోసమై ఓ అమ్మాయిని వెతుకుచూ ఉన్నారు. And they found out a good girl for my son Paul. వారు నా ప్రియ కుమారుడు పాలుకు ఓ మంచి అమ్మాయిని వెతుక్కుని వచ్చారు. When we inquired about her, మేము ఆమెను గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు we found that she has the same name as my departed daughter. మేము కనుగొన్నాము, మమ్మను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి అదే కుమార్తె పేరు ఆమెకు కూడా కలదని. Oh, she is a great consolation to us. ఆమె ద్వారా మేము ఎంతో ఓదార్పును పొందాము. We feel our daughter has come back. మరలా మా కుమార్తె తిరిగి వచ్చిందన్న అనుభూతి మాకు కలిగింది. Every day we kiss her. ప్రతిరోజు కూడా ఆమెను ముద్దెట్టుకుంటాం. We enjoy the gift that God has given us through her. ఆమె ద్వారా దేవుడు మాకు అనుగ్రహించిన బహుమానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషించాము. God rebuilt our life. దేవుడు మా జీవితాలను మరలా తిరిగి నిర్మించాడు. 3 sweet grandchildren he gave me. అద్భుతమైనటువంటి 3 మనవ సంతానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. My precious brothers and sisters. నా అమూల్యమైన సహోదర సహోదరులారా, God's comforting power is greater than all the consuming power of that wicked devil. దుష్టుడైనటువంటి అపవాది వేసేటువంటి అగ్ని బాణముల కన్నా దేవుని యొక్క కనికరము చాలా None శక్తివంతమైనది. of you should be discouraged tonight. ఈ రోజు రాత్రి మీలో ఎవరు నిరుత్సాహపడకూడదు. There is a person called Satan. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సాతానుడు. There are fallen angels called the devils and demons. పడిపోయినటువంటి ఆ దేవదూతలే దయ్యములు, అలాగనే అపవిత్రాత్మలు. They may be troubling you. అవి మీకు సమస్యలు తీసుకుని వస్తూ ఉండొచ్చును. Witchcraft power may be troubling you. మాంత్రిక శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తూ But ఉండవచ్చును. nothing can stand before the power of God's compassion.
దేవుని యొక్క కనికరము ద్వారా, దేవుని యొక్క కనికరంకున్న శక్తి ఎదుట అవి ఏమాత్రం కూడా క్రియ చేయలేవు. He will come and bless you with that power tonight. ఈ రోజు రాత్రి ఆయన తన శక్తి చేత ఆయన మిమ్మల్ని నింపడానికి వచ్చి ఉన్నాడు. Today he is going to show the marvelous power of his compassion. దేవుడు తనకున్నటువంటి కనికరం కొన శక్తిని నిరూపించబోతున్నాడు. None of you should be discouraged. మీలో ఎవరు కూడా నిరుత్సాహపడకండి. Hallelujah. హల్లెలూయా. ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. రండి, ఇప్పుడు మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు చేసే ప్రార్థనలో ఏకీభవించి మీ అద్భుత ఆశీర్వాదములను పొందండి. Lord Jesus, ప్రభు అయిన యేసు, we come to thy presence, Lord, with all joy and happiness. ప్రభువా ఎంతో సంతోషముతో ఆనందముతో మేమందరం మీ సాన్నిధ్యములోనికి వచ్చుచున్నాం. Because you are going to bless your children in a new way. ఎందుకనగా ప్రభువా నీవు నీ బిడ్డలను నూతనమైన విధానములో దీవింపనై ఉన్నావు. Lord, remove all the sins and unwanted, unholy life from their lives. ప్రభువా వారి జీవితంలో నుంచి అనవసరమైన పాపములను అపరిశుద్ధతను పూర్తిగా తొలగించండి. Right now, Master. ఇప్పుడే ప్రభువా Remember each and every one వారిలో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకము and చేసుకొనండి. change their heart. వారి హృదయములను మార్చండి. Their hard-heartedness. వారి యొక్క హృదయ కాఠిన్యతను, Give them your mind, మీ మనసును వారికి అనుగ్రహించండి. your heart, మీ హృదయాన్ని అనుగ్రహించండి. your spirit. మీ ఆత్మను అనుగ్రహించండి. Make them righteous people. వారి నీతిమంతులైన వారిగా చేయండి. Make them righteous, Master. వారి నీతిమంతులుగా చేయండి ప్రభు. Let them have a holy life. వారి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. Only you can do that, Master. నీవు మాత్రమే అలాగున చేయగలవు ప్రభు. Have mercy upon each and every ప్రభు one. వారిలో ప్రతి వారి మీద కనికరమును చూపండి. Let them receive your joy, unspeakable and full of glory. పూర్తి మహిమతో నిండి ఉండి చెప్పన సఖ్యము కాని మీ సంతోషమును వారందరూ స్వీకరించుదురుగాక. Let their lives be completely changed, Lord. వారి జీవితాలు సంపూర్తిగా మార్చివేయబడును గాక. Lord, fill them with your peace and joy. మీ శాంతి చేతను మీ సంతోషము చేతను వారిని మీరు నింపండి. Lord, if they are not happy with each other, husband and wife, Lord, unite them with your love. ప్రభువా భార్య భర్త ఒకరితో ఒకరు ఆనందంగా లేకుండా ఉన్నట్లయితే మీ ప్రేమతో వారిని ఐక్యపరచండి. Whatever problem they are going through in their bodies or in their family life or in their day-to-day life, Lord, remove everything by the mighty power. ప్రభువా వారి యొక్క హృదయంలోను వారి జీవితంలోను దైనందిన జీవన సమయంలోను ఎలాంటి సమస్యలున్నా పూర్తిగా వాటిని మీరు తొలగించండి. Lord, I cry unto thee. ప్రభువా నేను నీకు మొర్రపెట్టుచున్నాను. Have mercy upon your people. నీ ప్రజల మీద మీరు కనికరమును చూపండి. Change their nature. వారి స్వభావమును మార్చండి. Hard-hearted nature. హృదయ కాఠిన్యతను మార్చండి. Lord, let them shine for your glory. ప్రభువా వారు నీ మహిమ కొరకే ప్రకాశించుదురు గాక. Those who have committed their lives ప్రభువా ఎవరైతే వారి జీవితాలు సమర్పించి ఉన్నారో right now, ఇప్పుడే as Joshua said, యెహోషువ చెప్పిన రీతిగా let them also do your ministry. వారు కూడా మీ సేవ చేయలాగున చేయండి. Lord, these are the last days. ప్రభువా ఇవి అంచె దినాలై ఉన్నాయి. Prepare your children. మీ బిడ్డల్ని మీరు సిద్ధపరచండి. Prepare everyone. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. Let them shine for your మీ glory. మహిమ కొరకే వారు ప్రకాశించుదురు గాక. Do these miracles, Lord. ఈ అద్భుతాలు మీరు చేయండి ప్రభువా. We give you all the glory సకల మహిమయు మీకే చెల్లిస్తున్నాం. for hearing this simple ఈ prayer చిన్ని ప్రార్థన మీరు ఆలకించినందుకై, and answering ఈ this. ప్రార్థనకు జవాబిచ్చినందుకై In Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్.